హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. బుట్ట రేణుకను భారీ మెజార్టీతో గెలిపించండి సుభాష్ చంద్రబోస్. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు టి మురళీనాయుడు ఆధ్వర్యంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ విభాగం దేవపూజ ధనుంజయ ఆచారి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి బీసీ విభాగం బత్తుల లక్ష్మీకాంతయ్య, నద్దిముల్లా, మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి నాయుడు, చంద్రశేఖర్ పార్టీ కార్యాలయంలో పాల్గొని మద్దూరు సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బివై రామయ్యని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 17వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంక్షేమం అభివృద్ధి చేసి రాజ్యాధికారంలో పెద్దపీట వేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కావున మనం కర్నూలు పార్లమెంట్ మరియు 7 శాసనసభ నియోజకవర్గాల గెలుపునకు మన జగనన్నకు బహుమతిగా ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మరి ప్రతి ఇంటికి ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూతనందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలంతా కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మరి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి అత్యధిక మెజార్టీతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురాబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ బుట్ట రేణుక గారు పోటీ చేస్తున్నారు. మరి వారిని కూడా అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా గెలిపించబోతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాం. రేపు ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి అయినటువంటి సంక్షేమ రథసారథి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అంతకు మునుపు ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటివన్నీ 100% నెరవేర్చాడు. కాబట్టి ఈసారి కూడా ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాడు. ఎందుకంటే ఆయనకు ప్రజల్లో నమ్మకం లేదు, ఆయన మీద ప్రజల్లో విశ్వాసం లేదు. ఆయన గతంలో 14 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అతని నమ్మకాన్ని ప్రజల్లో కోల్పోయాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ప్రజల్లో విశ్వసనీయత ఉంది. ఖచ్చితంగా మాట ఇస్తే తప్పనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా బలపరిచినటువంటి అభ్యర్థులైనటువంటి మన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక గారికి, ఎంపీ అభ్యర్థి అయినటువంటి బివై రామయ్య గారికి ప్రజలందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము బీసీ విభాగం తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతున్నాం. కాబట్టి